గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈజీ వే, ఎనీ సాస్, ఏ సాస్ లేకుండా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో నూడిల్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీ వేగా చేసుకోవచ్చు. బయట అన్ని అడ్డమైన సాసెస్ వేస్తారు, అన్నీ వేస్తారు, అంత టేస్టీగా ఉండదు. మనం ఏ సాసెస్ వేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం యూస్ చేసుకోవచ్చు. 4 eggs, ఒక ఆనియన్స్, మసాలా ప్యాకెట్ ఉంటే సరిపోద్ది మనకి. ఇది పిల్లలకి కాబట్టి నేను ఫస్టే వాటర్ మసాలా పెట్టి కొంచెం సాల్ట్ వేసి నూడిల్స్ మొత్తం వాడిసాను అనమాట. అంటే వాడడం అంటే ఉడకబెట్టాను. కొంచెం బాగా మెత్తగా చేయొద్దు. నేను ఇప్పుడు చూపిస్తాను. హ్యాండ్ తోటి ఇలా అంటే కట్ అవ్వాలన్నమాట. యా, అట్లా కట్ కాగానే అది తీసేసుకొని వేరే దాంట్లో హోల్స్ ఉన్న బౌల్స్లో మొత్తం పోసేసుకుని కొంచెం కూల్ అయ్యే వరకు ఉండనివ్వండి గాయస్. బయట ఎప్పుడో మార్నింగ్ చేసేసుకుని ఇలా నైట్ వరకు మనకు అదే వేసి మసాలాలు వేసి సాసెస్ వేసి అవన్నీ వేసి చేసిస్తారు. పిల్లలకి అంత హెల్దీ కూడా కాదు. స్టమక్ పెయిన్ అది ఇది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు అంత సర్వే అది ఇది అవుతుంది కదా, అంత హెల్దీ కూడా ఉండట్లేదు ఫుడ్ బయట. కొంచెం ఇట్లా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఏ సాసెస్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఒక 2 స్పూన్స్, కొంచెం నూడిల్స్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ ఉండాలనుకుంటే నేను 1 స్పూన్ వేసాను, ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. 2 స్పూన్స్ వేసుకోండి, కొంచెం మంచిగా ఉంటుంది. నేను ఎక్కువ ఆయిల్ తినాను కాబట్టి 1 స్పూన్ వేసాను. అట్లనే ఒక ఆనియన్, చిన్న మీడియం సైజ్ ఆనియన్ కోసేసుకొని వేసుకోండి. కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గడానికి అనమాట. ఇది మార్నింగ్ అయినా సరే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతున్నాయి, వేడివేడిగా చేసి ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కరివేపాకు వేసాను కొంచెం ఫ్లేవర్ కోసము. మంచిగా అట్లా అయిపోయిన తర్వాత మంచిగా అదంతా ఒక సైడ్కి అనేసి ఎగ్స్ కొట్టిపోయాలి. 4 eggs తీసుకున్నాం కదా మనము, 4 eggs మొత్తం పోసేసుకోవాలి. అట్లా పోసేసుకోవాలి. నేను కొట్టడం చూపించలేదు. పోసేసుకున్న తర్వాత కారం పొడి వేసుకోవాలి మంచిగా ఈవెన్గా. మీరు ఎంత తింటే అంత. అంటే ఇవి ఎగ్స్ సప్పగా ఉంటాయి కాబట్టి అవి సప్పగా ఉండకుండా కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఎగ్స్ మొత్తం అంతా గజ్జిగా కలుపుకోవద్దు ఫ్రెండ్స్. లైట్గా ఇట్లా మామూలుగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎగ్ పీసెస్ అనేది కొంచెము పెద్ద క్వాంటిటీలో వస్తుంది అనమాట. ఇట్లా మామూలు కలిపి వదిలేసుకోవాలి. అట్లా మొత్తం ఒకటేసారి ఇట్లా కలిపేసుకున్నాం అనుకో ఏమైపోతుంది అంటే ఎగ్స్ మొత్తము పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి. మనం ఎగ్ నూడిల్స్లో ఎగ్స్ కనిపించవు అనమాట. ఇట్లా అయితే మంచిగా ఎగ్ పీసెస్ మంచిగా కనిపిస్తాయి అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి పెద్ద సైజు ఎగ్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇట్లా పేస్ట్ లాగా అంటే ఎగ్ పీసెస్ అనేది మొత్తం పీసెస్గా అయిపోయి నూడిల్స్లో కనిపించవు. ఇలా అయితే నూడిల్స్లో బయట చేసే నూడిల్స్ ఎలా ఉంటుందో అలా ఆ టేస్ట్లో ఆ టెక్చర్లో వస్తుంది. తర్వాత కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి అంతా కలిపేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం 1.5 చిన్న స్పూన్తో చూసారు కదా ఫ్రెండ్స్. మసాలాలు ఏం లేవు. అల్లిమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం లాస్ట్కి ఎందుకు వేస్తున్నానంటే దాంట్లో వేసేస్తే ఎగ్ మొత్తం అల్లిమిల్లిగడ్డ పేస్ట్ వాసన వస్తుంది, అందుకే తర్వాత వేస్తున్నాను అల్లిమిల్లిగడ్డ పేస్ట్. దాంట్లో కొంచెం కొత్తిమీర ఒకవేళ మీకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కొత్తిమీర ఒకటి వేసేసుకోండి. మంచిగా కలుపుకోండి. అంతా కలిపేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఈవెన్గా మొత్తం మంచిగా అంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, ఎక్కువ టైం అవుతుంది అనడానికి. ఇందాక మనం పక్కకి తీసి పెట్టుకున్న నూడిల్స్ ఉంది కదా, ఆ నూడిల్స్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. అంతా వేసేసుకోవాలి. నూడిల్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఇది నూడిల్స్ స్పూన్ ఉంది కదా, బిగ్ సైజ్ అనమాట, మా ఇంట్లో ఉంటుంది. ఆ బిగ్ సైజ్ తోటి కలుపుకుంటే మొత్తం ఈవెన్గా కలుపుతుంది. నేను చూపిస్తాను నూడిల్స్ ఎలా కలుపుకోవాలో కూడా కొంతమందికి తెలియదు. కలిపి మొత్తం పేస్ట్ అయిపోతుంది. నూడిల్స్ టెక్చర్ లాగా ఉంటుంది అది. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను చూడండి. 2 స్పూన్స్ 2 హ్యాండ్స్లో పట్టుకొని ఇట్లా మీదికి స్ప్రింకిల్ చేసినట్టు కలిపితే ఏంటంటే ఈవెన్గా అంత మసాలా అంతా మొత్తం నూడిల్స్కి పట్టేస్తుంది అనమాట. మొత్తం పట్టేస్తుంది అట్లా మంచిగా ఈవెన్గా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోండి.
నేను ఒక్క నిమ్మకాయ పిండాను ఫ్రెండ్స్, మీడియం సైజ్ ఉంటుంది. ఒక్క నిమ్మకాయ పిండాను టేస్ట్ కోసం. అది మీకు బాగా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మాకు ఇష్టం కాబట్టి మేము యాడ్ చేశాను. బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా తింటారు. ఒకసారి అయితే నిమ్మకాయ అయితే పిండుకొని చూడండి, బాగుంటుంది. అదంతా కలిపేసుకున్న తర్వాత మంచి ఈవెన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నూడిల్స్ ఎలా ఉందో, ఈవెన్గా అట్లా కలిపేసుకోవాలి. మనం మసాలాలు అవి ఎక్కువ వేయలేదు. సాస్ వేస్తేనే ఏంటంటే కలర్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తారు కారం పొడిలా, అందుకే మనకు రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది. మసాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇది కొంచెం కలర్ తక్కువ అయినప్పటికీ టేస్ట్ బాగుంటుంది, సాస్ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, నూడిల్స్, ఎగ్స్, ఒక ఉల్లిగడ్డ, అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మా పాప ఆగట్లేదు, పెట్టమమ్మ అంటే పెడుతున్నాను. చూడండి తనే చెప్తుంది ఎంత బాగుందో టేస్ట్. సూపర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ సపోర్ట్ మీ.